Hi friends, welcome to my channel Mana Lectures. మనం లాస్ట్ క్లాస్లో సి ప్రోగ్రామింగ్లో మనం ఏ టాపిక్ నేర్చుకున్నామండి, మాడిఫైయర్స్ అండ్ క్వాలిఫైయర్స్ అంటే ఏంటి అనేది, దాంట్లో టైప్స్ ఏముంటాయి అనేది మనం థియరిటికల్గా అండ్ ప్రాక్టికల్గా కూడా మీకు లాస్ట్లో నేను చూపించాను. సో అలానే ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే కండిషనల్ కన్స్ట్రక్ట్స్ అండి. మీకు బై నేమ్ మీరు చూడంగానే మీకు ఒక ఐడియా వస్తూ ఉంటుంది. ఏంటిదండి కండిషనల్ కన్స్ట్రక్ట్స్ అంటే? హియర్ టూ వర్డ్స్ వీఆర్ యూజింగ్. వాట్ ఈస్ దోస్ టూ వర్డ్స్? కండిషనల్ మీన్స్ కండిషన్, ఒక కండిషన్ బేస్ చేసుకొని, ఇఫ్ సపోజ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 5 అనేది ఇది ఒక కండిషన్, ఎక్స్ ఈక్వల్ టు 10 అనేది ఇది ఒక కండిషన్. అలాగా ఇలాంటి కండిషన్స్ బేస్ చేసుకొని కన్స్ట్రక్ట్ అవటం మీన్స్, సపోజ్ సింపుల్గా ఎగ్జాంపుల్గా అర్థం కావాలంటే కోడ్ ఫ్లో అనేది జరుగుతూ ఉండిద్దండి. ఇలాగ కోడ్ ఫ్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ ఒక కండిషన్ రాసా, ఎక్స్ ఈక్వల్ టు 5 అని రాసా. ఈ ఎక్స్ ఈక్వల్ టు 5 అనేది ట్రూ అయితే ఇలా వెళ్ళాలి, అంటే దీని కంటిన్యూషన్ వెళ్ళాలి. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు నాట్ ట్రూ, అది ఈ పార్ట్ని ఎగ్జిక్యూట్ చేయదండి. నెక్స్ట్ డైరెక్ట్గా ఇది క్లోజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ దాకా ఎక్స్ ఈక్వల్ టు కండిషన్ అనుకుంటే, నెక్స్ట్ కండిషన్స్ ఏమైతే, నెక్స్ట్ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ రన్ అవుతుందండి. సో అందుకనే దీన్ని కండిషన్ కన్స్ట్రక్ట్స్ అంటున్నాం మనం. ఓకే, హియర్ కండిషన్ కన్స్ట్రక్ట్స్ అంటే ఇది బేస్ చేసుకొని మనం చెప్పచ్చు. మీన్స్ కండిషన్ మీద కోడ్ ఫ్లో అనేది రన్ అవుతూ ఉండిద్ది, కోడ్ ఫ్లో అనేది జరిగిద్ది. దాన్ని కండిషన్ కన్స్ట్రక్ట్స్ అంటాం. సో ఇక్కడ కండిషన్ కన్స్ట్రక్ట్స్ లో మెయిన్ గా 2 టైప్స్ ఉంటాయండి. ఏంటి అవి? సింగిల్ ఇటరేషన్ అండ్ సెకండ్ వన్ వచ్చి మల్టీ ఇటరేషన్ అండి. సింగిల్ ఇటరేషన్ అండ్ మల్టీ ఇటరేషన్. ఈ సింగిల్ ఇటరేషన్ మల్టీ ఇటరేషన్ లో కూడా ఫర్దర్ గా 2 టైప్స్. హియర్ సింగిల్ ఇటరేషన్ లో 2 టైప్స్ ఉంటాయి, మల్టిపుల్ ఇటరేషన్ లో 3 టైప్స్. టైప్స్ అంటే విడిగా ఏదో టైప్ అని కాదు, మీన్స్ ఫర్దర్ గా మనం డివైడ్ చేసుకున్నామనే అర్థం అండి. సో బిఫోర్ గోయింగ్ టు సింగిల్ ఇటరేషన్ అండ్ మల్టిపుల్ ఇటరేషన్, వాట్ ఆర్ ది టైప్స్? ఫస్ట్ మనం ఈ నేమ్ బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? సింగిల్ ఇటరేషన్ అంటున్నాం, మల్టిపుల్ ఇటరేషన్ అంటున్నాం. సపోజ్ మనం ఒక ఇటరేషన్ అంటే ఏంటండి? ఒక సేమ్ రిపీటెడ్ గా చేయటం, దాన్ని ఒకే పనిని రిపీటెడ్ గా చేయటం. లైక్ లూప్స్ అంటాం, దీన్నే లూప్స్ కూడా అంటాం. ఇప్పుడు ఒక పనిని అదే పనిగా ఇలా లూప్ గా జనరేట్ చేయటం, మీన్స్ వర్క్ చేయటం అనే దాన్ని లూప్ అంటాం కదా. సో హియర్ దాన్ని బట్టి మీకు ఏమవుతుంది ఇక్కడ? సింగిల్ ఇటరేషన్ మల్టిపుల్ ఇటరేషన్ అంటే, సింగిల్ ఇటరేషన్ అంటే ఇప్పుడు ఒక వర్క్ ఉంటే ఆ వర్క్ని ఒక్కసారి మాత్రమే చేయటం, దాన్ని సింగిల్ ఇటరేషన్ అంటాం. ఓకే, ఇప్పుడు అదే పనిని 2 అంతకన్నా ఎక్కువ సార్లు చేస్తే దాన్ని మల్టిపుల్ ఇటరేషన్ అంటాం. 2 లేదా అంతకన్నా ఎక్కువ సార్లు చేస్తే దాన్ని మల్టిపుల్ ఇటరేషన్ అంటాం. దీనిపై మనకి సింగిల్ ఇటరేషన్ అంటే ఏంటి? ఒక కండిషన్ని దాన్ని చెక్ చేయటం. సపోజ్ ఒక కండిషన్ చెక్ చేయాలనుకోండి, అది కోడ్ ఫ్లోలో ఒకసారి మాత్రమే చెక్ చేసిద్ది. అలా చెక్ చేసేదాన్ని సింగిల్ ఇటరేషన్ అంటారు. ఇప్పుడు మల్టిపుల్ ఇటరేషన్ ఏంటంటే ఆ కండిషన్ అది మల్టిపుల్ టైమ్స్ కంటిన్యూస్ గా మనం రాసేదాన్ని బట్టి, అది ఎన్ని టైమ్స్ చెక్ చేయాలనే దాన్ని బట్టి మల్టిపుల్ టైమ్స్ చెక్ చేసిద్ది. దాన్ని సింగిల్ ఇటరేషన్ అండ్ మల్టిపుల్ ఇటరేషన్ అనేది టైప్ గా డివైడ్ చేసుకోవచ్చు. ఓకే, హియర్ సింగిల్ ఇటరేషన్ లో ఫర్దర్ గా ఎలా డివైడ్ చేసుకోవచ్చు అండి? ఇఫ్ అండ్ ఇట్స్ ఫ్యామిలీ అంటున్నారంటేనే మీకు ఏమర్థం అవుతుంది? ఇఫ్ లో మళ్ళా ఫర్దర్ గా చాలా టైప్స్ ఉన్నాయి. ఓకే, మీన్స్ యూస్ కేసెస్ చాలా ఉన్నాయి. ఓకే, అండ్ అనదర్ వన్ ఈస్ స్విచ్ కేస్. ఇక్కడ సింగిల్ ఇటరేషన్ లో 2. ఓకే, మల్టిపుల్ ఇటరేషన్ లో 3 అన్నాను కదండి. ఆ 3 ఏంటి? ఫర్ లూప్, మీరు వర్డ్స్ వినే ఉండుంటారు. వైల్ లూప్, డూ వైల్ లూప్. ఓకే, ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్, ఇది మల్టిపుల్ ఇటరేషన్ లోని టైప్స్. ఇప్పుడు మనం ఈ క్లాసులో సింగిల్ ఇటరేషన్ లోని ఇఫ్ అండ్ ఇట్స్ ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం. ఓకే, ఈ క్లాస్లో. నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్ లో
విచ్ కేసెస్, ఫర్ లూప్స్, డూ వైల్ లూప్స్. ఈ 3 కూడా ఆల్మోస్ట్ సిమిలర్ అండి. బట్ యూస్ కేసుని బట్టి మీన్స్ మన సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం యూస్ చేస్తాం ఏది కావాలనేది. ఎక్కువ శాతం మోస్ట్లీ మనం సి ప్రోగ్రామింగ్లో ఎక్కువ యూస్ చేసేది ఫర్ లూప్. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉండిద్ది. అలానే కండిషన్ రూల్ ఏం లేదు, ఫర్ లూపే ఎక్కువ యూస్ చేయాలి, వైల్ లూప్స్, డూ వైల్ లూప్, మిగతా కండిషన్స్ యూస్ చేయకూడదు అని చెప్పి అంటే అలా ఏం లేదండి. సో ఫస్ట్ ఇవాళ మన వీడియోలో ఇఫ్ అండ్ ఇఫ్ ఇట్స్ ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం. ఓకే, ఇఫ్ అండ్ ఇట్స్ ఫ్యామిలీలో ఫస్ట్ ఏమేమి ఉంటాయి? ఓకే, ఇఫ్ అండ్ ఇట్స్ ఫ్యామిలీలో ఫస్ట్ వన్ వచ్చి ఇఫ్. ఓకే, సెకండ్ వన్ వచ్చి ఇఫ్ ఎల్స్. ఓకే, థర్డ్ వన్ వచ్చి ఎల్స్ ఇఫ్. ఫోర్త్ వన్ వచ్చి నెస్టెడ్ ఇఫ్. ఇవి ఏంటో ఏదో టైప్స్గా ఏదో పెద్ద దానిలాగా మీరు అర్థం చేసుకోకండి, ఎంత సింపులే, ఏం లేదు. ఇఫ్ మనం ఓన్లీ ఇఫ్ కండిషన్స్ యూస్ చేయాలి. సి ప్రోగ్రామ్లో ఇఫ్ అనేది ఎలా అసలు ఈ కండిషన్స్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారు? ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు x = నేను 2 తీసుకున్నానండి ఇన్పుట్గా. ఇప్పుడు నాకు అవుట్పుట్ కావాలి. ఏమైనా అవుట్పుట్ కావాలి? ఎక్స్ అనేది 2 కాదా? x is equal to 2 or not. I want to check that condition. How we will check? That time we use if conditions. ఎగ్జాంపుల్గా మీ ఫస్ట్ కండిషన్ సింటాక్స్ చెప్తానండి ఎలా రాయాలనేది ఈ 4టికి కూడా. ఫస్ట్ వన్ వచ్చి ఇఫ్ కదా, ఇఫ్ తీసుకుంటాము. ఇఫ్ తీసుకొని తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కండిషన్ రాస్తామండి. తర్వాత బ్రేసెస్ మీన్స్ కర్లీ బ్రేసెస్. ఓకే, తర్వాత క్లోజింగ్ బ్రేసెస్. ఈ మధ్యలో ఏదైతే రాసామో అండి, ఇఫ్ ఈ కండిషన్ అనేది ట్రూ అయితే, ఈ ఇఫ్లో ఉన్న కండిషన్ ట్రూ అయితే నెక్స్ట్ ఫర్దర్గా ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిద్దండి. లేదంటారా? ఇప్పుడు ఈ కండిషన్లో ఉన్న ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయితే, ఒకవేళ ఫాల్స్ అయితే కోడ్ ఫ్లో ఎలా వచ్చిందండి? కంపైలర్ ఇలాగ ఒక బై లైన్ 1 బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటా వచ్చింది. ఈ లైన్కి వచ్చినప్పుడు ఒకవేళ ఇది కానీ ఫాల్స్ అయితే ఈ లూప్లోకి వెళ్ళదండి, సారీ ఈ కండిషన్స్లోకి మీన్స్ ఈ స్టేట్మెంట్లోకి వెళ్ళదు, ఇఫ్లోకి వెళ్ళదు. డైరెక్ట్గా నెక్స్ట్ ఆఫ్టర్ క్లోజింగ్ బ్రేసెస్ ఏదైతే ఉందో స్టేట్మెంట్స్, ఆ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి వెళ్ళిపోద్దండి. సో ఇలాగా ఈ కండిషన్స్ అనేది యూజ్ చేస్తాం. ఇది ఇఫ్ యొక్క సింటాక్స్. థియరిటికల్గా మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు, కానీ ప్రాక్టికల్గా మనం ప్రోగ్రామ్స్ రాద్దాం, అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వచ్చింది ఏంటనేది, ఇఫ్ అంటే ఏంటి, ఇఫ్ ఎల్స్ అంటే ఏంటి అనేది. నెక్స్ట్ వన్ వచ్చి ఇఫ్ ఎల్స్ అండి. ఇఫ్ ఎలా రాసామండి? ఇఫ్ కండిషన్ దెన్ బ్రేసెస్ దెన్ క్లోజింగ్ బ్రేసెస్ ఇన్ బిట్వీన్ ద కండిషన్ స్టేట్మెంట్స్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, అదర్వైజ్ ఎల్స్ అని రాస్తున్నాం కదండి, ఎల్స్ అని చెప్పాను కదండి. ఇఫ్ ఎల్స్ ఒకవేళ ట్రూ కాకపోతే ఈ కండిషన్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఎలాగండి? ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఇది ఎగ్జిక్యూట్ అయింది, ఇది ఎగ్జిక్యూట్ కాదు. ఓకే, కోడ్ ఫ్లోలో ఇలా వచ్చింది, ఇలా మామూలుగా జరిగిద్ది. ఇఫ్ కండిషన్, ఈ కండిషన్ మనం ఏదైతే రాస్తున్నామో ఆ కండిషన్ ట్రూవా ఫాల్సా చెక్ చేసిద్ది. ఒకవేళ ట్రూ అయితే దీంట్లో ఉన్న ఇఫ్ కండిషన్లో ఉన్న స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జిక్యూట్ చేసుకునిద్ది. నెక్స్ట్ ఇక్కడ క్లోజింగ్ బ్రేసెస్ వచ్చింది. నెక్స్ట్ ఎల్స్ ఎగ్జిక్యూట్ చేయదు, ఎందుకంటే ఇఫ్ ట్రూ కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ ఇక్కడ ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసుకునిద్ది కోడ్. ఓకే, ఇలాగా రన్ అయితే ఒకవేళ ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయితే, ఓకే, ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయితే ఇలా కోడ్ ఫ్లో వస్తూ ఉండిద్ది. ఇక్కడ ఫాల్స్ అయింది కాబట్టి దీంట్లోకి వెళ్ళదు. ఓకే, వెళ్ళకుండా నెక్స్ట్ ఎల్స్కి వచ్చింది. ఎల్స్లో కండిషన్స్ ఏం లేవు, సో ఎల్స్లోకి వెళ్ళిపోయి ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అయింది. ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి నెక్స్ట్ క్లోజ్ అయిపోద్ది. నెక్స్ట్ యాజ్ యూజువల్గా కోడ్ ఫ్లో నెక్స్ట్ కంటిన్యూ అయింది. ఇలాగా ఇఫ్ ఎల్స్ అనేది యూస్ అయిద్దండి.
నెక్స్ట్ థర్డ్ పార్ట్ వచ్చేసరికి థర్డ్ కండిషన్ ఏం చెప్పామండి, థర్డ్ వన్ ఎల్స్ ఇఫ్. ఇందాక ఏం చెప్పుకున్నాం, ఇఫ్ ఎల్స్. ఓకే, ఇది ఇఫ్ ఎల్స్, ఇది ఎల్స్ ఇఫ్. రెండింటికి తేడా ఏంటండి, ఏమీ లేదు, జస్ట్ సింపుల్, మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇఫ్ ఎలా రాస్తారు, ఇఫ్ రాస్తారు, కండిషన్ రాస్తారు, ఎగ్జిక్యూట్ చేస్తారు, ఎల్స్ రాస్తారు, ఇక్కడ ఎల్స్ రాస్తారు, తర్వాత ఇఫ్ తర్వాత ఎల్స్ ఇఫ్ రాస్తారు, సారీ ఓకే, ఎల్స్ ఇఫ్ రాసి ఇక్కడ కూడా మళ్ళీ కండిషన్ రాస్తారు. ఓకే, ఇక్కడ స్టేట్మెంట్స్, ఈ మధ్యలో స్టేట్మెంట్స్, ఇక్కడ స్టేట్మెంట్స్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా ఎల్స్ రాస్తారు. ఎల్స్ కి కండిషన్ ఏమీ ఉండదు, మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎల్స్ కి ఎప్పుడు కండిషన్ ఉండదు. ఎల్స్ ఇఫ్ కి కండిషన్ ఉండిద్ది, ఇఫ్ కి కండిషన్ ఉండిద్ది. ఓకే, ఇది ఎల్స్ ఇఫ్ కండిషన్. ఇది ఎలాంటి సిచ్యువేషన్, ఇది కోడ్ ఫ్లో ఎలా రన్ అయిద్దండి, మీరు చూస్తే గమనిస్తే కోడ్ ఫ్లో వచ్చింది. ఇక్కడ ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అయ్యిద్ది, ఇది కంప్లీట్ అవ్వంగానే, ఇఫ్ కండిషన్ కంప్లీట్ అవ్వంగానే ఇక ఇది మొత్తం డిస్కంటిన్యూ చేసేసిద్ది, ఇది మొత్తం ఇంకా చెక్ చేయదు, డైరెక్ట్ గా నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అటు వెళ్ళిపోద్ది. ఓకే, ఒకవేళ ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అనుకోండి, ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్, ఓకే, సో ఇది ఎగ్జిక్యూట్ కాదు. ఓకే, నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ కి వచ్చింది, ఎల్స్ ఇఫ్ లో కండిషన్ ట్రూ అనుకోండి, సో ఈ కండిషన్ రన్ అయ్యిద్ది. ఓకే, ఇక్కడికి వచ్చింది, నెక్స్ట్ ఆటోమేటిక్ గా ఎల్స్ కి వెళ్దాం, ఎందుకంటే ఇక్కడ కండిషన్, ఈ ఇఫ్ ఎల్స్, ఇఫ్ కానీ ఎల్స్ ఇఫ్ కానీ ఏదైనా ఒక కండిషన్ ట్రూ అయితే మిగతా కండిషన్స్ ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇక్కడ కూడా ఇఫ్ ఎల్స్ ఇఫ్ లో ఈ కండిషన్ ట్రూ కాబట్టి సో ఎల్స్ పార్ట్ ని ఎగ్జిక్యూట్ చేయదు, డైరెక్ట్ గా నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేసుకునేది. ఓకే, అలానే ఒకవేళ ఫర్ సపోజ్ ఇఫ్ కండిషన్ ఫాల్స్, ఎల్స్ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఈ రెండు ఎగ్జిక్యూట్ అవ్వవు, డైరెక్ట్ గా ఎల్స్ లో కండిషన్ ఏం లేదు కాబట్టి ఆటోమేటిక్ గా పైన ఏ రెండు కూడా మీన్స్ ఎల్స్ ఇఫ్ లో ఒకటే రాయాలా అంటే మీ మల్టిపుల్ ఎల్స్ ఇఫ్ కండిషన్స్ కూడా రాసుకోవచ్చు, ఒకటే అని కాదు, నేను ఎగ్జాంపుల్ గా ఒకటే ఇస్తున్నా. ఓకే, పైవి ఏవి కూడా ట్రూ కాకపోతే అన్ని ఫాల్స్ అయితే కండిషన్స్, అప్పుడు ఆటోమేటిక్ గా ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది. నెక్స్ట్ యాజ్ యూజువల్ గా ఎల్స్ తర్వాత నెక్స్ట్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యిద్దండి. ఇలాగా ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఇఫ్ ఎల్స్ ఇలాగా మూడు ఎగ్జిక్యూట్ అవుతాయి. సో నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ ఏంటండి, ఫోర్త్ వన్ నెస్టెడ్ ఇఫ్ అన్న. నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి, అది కూడా సింపులే, ఏమి లేదు. నెస్టెడ్ ఇఫ్ అంటే కూడా ఇఫ్ రాసాము, ఇక్కడ సమ్ కండిషన్ రాసాము, ఓకే, ఇక్కడ ఇది ఎల్స్ రాశాను, సపోజ్ ఎల్స్ ఇఫ్ అనుకోండి, ఇక్కడ ఒక కండిషన్ రాశాను, ఈ ఎల్స్ ఇఫ్ లో అగైన్ మళ్ళీ నేను ఇఫ్ ఎల్స్ కండిషన్ రాసుకున్నాను అనుకోండి, సారీ హియర్ ఇఫ్, ఎల్స్ ఇఫ్, ఇక్కడ ఎల్స్, ఇక్కడ ఎల్స్ కండిషన్. ఒకసారి జాగ్రత్తగా చూడండి, నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి, నెస్టెడ్ అంటే ఏంటండి, ఒక కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సపోజ్ సమ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతున్నా అవ్వకపోయినా ఒకవేళ ఒక కండిషన్ ఉంది, ఆ కండిషన్ లోపల ఇంకో కండిషన్ రాసాం మనం. ఓకే, అంటే ఒక దాని లోపల ఇంకో దాన్ని రాసాం, అందుకని నెస్టెడ్ అంటున్నాం. సో అలాంటి సిచ్యువేషన్ ని నెస్టెడ్ అంటాం. అలాంటి సిచ్యువేషన్ లో ఇఫ్ యూజ్ చేస్తే నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్ అంటాం. ఓకే, ఇక్కడ మీకు అర్థమై ఉండేది, ఇఫ్ ఈ కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అయిపోద్ది, ఇవేమి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఒకవేళ ఇఫ్ కండిషన్ ట్రూ ఫాల్స్ అయ్యి ఒకవేళ ఎల్స్ ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఈ ఎల్స్ ఇఫ్ కండిషన్ లోకి వెళ్ళిద్ది, ఇది ఎగ్జిక్యూట్ అయ్యిద్ది, వీటిల్లో మళ్ళా దీనిలో లోపల మళ్ళా కండిషన్ ఇఫ్ కండిషన్ రాసాం. సో మళ్ళీ ఇక్కడ కండిషన్, ఈ కండిషన్ చెక్ చేసేది, ట్రూ అయితే ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అయ్యింది,
అదే ఫాల్స్ అయితే ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ కాకుండా ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అయింది, ఆటోమేటిక్గా ఎల్స్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకు? ఒకటి ట్రూ అయితే మిగతావి ఎగ్జిక్యూట్ అవ్వవు. సో నెక్స్ట్ కండిషన్ ఎల్స్. ఒకవేళ ఇవి ఏమి పైన అన్ని కండిషన్స్ ఫాల్స్ అయితే డైరెక్ట్గా ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అయ్యిద్ది, నెక్స్ట్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతా ఉండిద్ది. ఇది కోడ్ ఫ్లో అనేది. ఇవి ఇఫ్, ఎల్స్ ఇఫ్, ఎఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ అనే 4 కండిషన్స్. మీకు సింపుల్గా అర్థం కావడానికి ఒక సింపుల్ కోడ్ రాద్దాము. ఒక్క సింపుల్ కోడ్లోనే దాన్ని మనం అన్ని సిచ్యువేషన్స్ ఇఫ్, ఎల్స్ ఇఫ్ ఎల్స్ ఈ 3 సిచ్యువేషన్స్ని యూజ్ చేస్తూ రాద్దాం. ఓకే, నెస్టెడ్ ఇఫ్ అనేది కూడా ఈజీయే, అది మీరు ట్రై చేయండి ఇండివిజువల్గా. ఓకే, ఇక్కడ నేను రాస్తాను. ఇప్పుడు సపోజ్ నేను ఒక నంబర్ తీసుకుంటున్నాను, ఒక x = 20 తీసుకున్నానండి. ఓకే, ఈ నెంబరు గ్రేటర్ దెన్నా, లెస్ దెన్నా, ఈక్వల్ టునా అనేది రాయాలి. ఓకే, ప్రింట్ అవ్వాలి నాకు అవుట్పుట్ అనుకుంటే ఎలా రాస్తారు? సపోజ్ సింపుల్గా మనం నేను సింటాక్స్ ప్రకారంగా ప్రాక్టికల్గా కోడ్లో రాయట్లేదు, జస్ట్ మీకు థియరిటికల్గా రాస్తున్నాను. దీన్ని మీరు ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేసి కోడ్లో చూడండి. మీకు ఎగ్జిక్యూట్ కాకపోతే అప్పుడు నేను ప్రాక్టికల్గా కూడా కోడ్ రాసి చూపిస్తాను మీకు. ఓకే, ఇంట్ మెయిన్ తీసుకున్నాను, ఇక్కడ ఇంట్ x = 20 అనేది తీసుకున్నాను వాల్యూ. ఓకే, ఇది అసైన్మెంట్ చేశాను 20కి. ఇప్పుడు నేను ఇఫ్ కండిషన్, ఓన్లీ ఇఫ్ కండిషన్ యూజ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇఫ్ కండిషన్లో x = 20 అయితే x = 20, x అనేది 20 అని ప్రింట్ అవ్వాలి. లేదు 20 కాకపోతే నాట్ ఏ 20 అని చెప్పి ప్రింట్ అవ్వాలి. ఓకే, అలాంటి సిచ్యువేషన్లో ఇఫ్ యూజ్ చేయొచ్చు, ఇఫ్ ఎల్స్ యూజ్ చేయొచ్చు. సేమ్ సిచ్యువేషన్ ఎలా రాయాలో చూపిస్తాను చూడండి. ఇఫ్ ఇక్కడ కండిషన్ అంటున్నాం, మనం ప్రతి చోట కండిషన్ అంటున్నాం. కండిషన్ అంటే ఏదో ఒక స్టేట్మెంట్, అది ఎక్స్ప్రెషన్, ఒక వాల్యూని ఆటోమేటిక్గా ట్రూ ఆర్ ఫాల్స్ అనే ఎవాల్యుయేట్ అయ్యేటట్టు ఉండేటటువంటి వాల్యూని కండిషన్స్ అంటాం. ఇక్కడ కండిషన్ అంటే ఓన్లీ x = 10 అలా లెస్ దెన్ 10 ఇలాంటివి అనే కాదండి, అది ట్రూ స్టేట్మెంటా ఫాల్స్ స్టేట్మెంటా అనే దాన్ని బట్టి అర్థమైద్ది మనకి. ఓకే, సపోజ్ నేను ఇఫ్ 1 అని తీసుకున్నాను అనుకోండి, దీని వాల్యూ ఇది ఏంటి అంటే, ఇఫ్ అనేది ఎప్పుడు కూడా బూలియన్లోనే ఎవాల్యుయేట్ చేసుకునేది కండిషన్స్ని. సో 1 అనేది ట్రూవా ఫాల్సా? 1 అనేది ట్రూ. ఓకే, సో ఇది ట్రూ అయినట్టు, ఇఫ్ కండిషన్స్ ట్రూ అయినట్టు. సో దీని లోపల ఇఫ్ లోపల ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సపోజ్ ఇఫ్ అనేది ఇఫ్ ఆఫ్ 0 తీసుకున్నాను అనుకోండి, ఇది 0 అనేది ఫాల్స్ అండి, సో ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, ఇది కండిషన్స్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఇలా డిసైడ్ అయితే. అదే స్టేట్మెంట్స్ ఎక్స్ప్రెషన్స్ అనుకోండి, x = 10 ఆర్ x = 20 అలాగా ఏదైనా మనం కండిషన్స్ రాసుకోవచ్చు. ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ చేస్తా ఉంటే ఫర్దర్ క్లాసెస్లో మీకు కూడా క్లారిటీ వచ్చింది. ఫర్ సపోజ్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్ మీరు 0 అంటేనేమో ఫాల్స్ అన్నారు, ఒకవేళ 1 అంటేనేమో ట్రూ అన్నారు. ఇఫ్ సపోజ్ నేను 5 తీసుకున్నాను, ఇఫ్ ఆఫ్ 5 అని తీసుకున్నాను, ఈ 5 అనేది ట్రూవా ఫాల్సా అంటే ట్రూ. ఎలా చెప్తున్నారంటే మనకి ఈ కండిషన్స్లో 0 అంటే ఫాల్స్. ఓకే, అదర్ దెన్ 0 ఎనీ నంబర్ 1 కానివ్వండి, 100 కానివ్వండి, 200 కానివ్వండి, 1000 కానివ్వండి, ఏదైనా నంబర్ కానివ్వండి, అది ట్రూ కిందకు వచ్చింది. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, ఇప్పుడు నేను x ఈక్వల్ టు ఎలా రాస్తామని చెప్పానండి? ఈక్వల్ టు కండిషన్స్ హియర్. ఇది అసైన్మెంట్ స్టేట్మెంట్ అండి, అంటే ఇక్కడ సింగిల్ ఈక్వల్ టుకి డబుల్ ఈక్వల్ టుకి డిఫరెన్స్ ఉంది. ఏంటి సింగిల్ ఈక్వల్ టు అంటే, ఎక్స్లోకి మనం 20, x = 20 అంటే ఇక్కడ x అనే వేరియబుల్ ఉంటే, ఒకవేళ అడ్రస్ ఉంటే ఆ x వేరియబుల్లో మనం 20 అనేది వాల్యూ మనం రాస్తున్నాం. అంటే x అంటే 20 అని చెప్పి మనం డిక్లేర్ చేస్తున్నాం. ఇది అసైన్మెంట్ స్టేట్మెంట్. ఓకే, హియర్ ఒకవేళ x ఈక్వల్ టు 20 అని రాసామనుకోండి, ఇక్కడ
ఎక్స్ ఈక్వల్ టు 20 అంటే ఎక్స్లో ఆల్రెడీ వాల్యూ ఉంది, ఏముంది 20 ఉంది. ఓకే, ఆ 20 అనేది 20 ఈక్వల్ టు అంటే మీనింగ్ ఇంగ్లీష్ వర్డ్స్లో రాస్తున్నా, ఈక్వల్ టు 20 అంటే ఎక్స్ అనేది 20, ఎక్స్ అనేది 20 కదా, ఈ 20 అనేది 20 కాదా అనేది మనం చెక్ చేస్తాం. ఎక్స్ ఈక్వల్ 20 కదా, అంటే 20 ఈక్వల్ టు 20 కదా, అంటే ఇది కండిషన్ ట్రూ. ఓకే, ఇలాగా ఇప్పుడు ట్రూ కాబట్టి నేనేం రాస్తున్నాను, ప్రింట్ఎఫ్ రాస్తున్నా. ప్రింట్ఎఫ్ దీంట్లో ఎక్స్ ఈస్ %d. ఓకే, కామా ఎక్స్. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందండి అవుట్పుట్లో, ఇలాగ రాసేసి రిటర్న్ 0 రాసా, క్లోజ్ చేసా. ఇప్పుడు నేను కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఏం రిటర్న్ ఏం అవుట్పుట్ వచ్చిందండి, ఎక్స్ ఈస్ 20. ఓకే, ఇది అవుట్పుట్ వచ్చేది. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఈ కోడ్ నేమ్ మోడిఫై చేస్తానండి. ఎలా మోడిఫై చేస్తాను, సో ఈ సైడ్ని ఇది రఫ్ చేస్తున్నాను, ఎరేస్ చేస్తున్నాను. ఓకే, ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఎక్స్ ఈక్వల్ టు 20 అయితే 20 అని ప్రింట్ అవ్వాలి, ఎక్స్ ఈస్ 20 అని. ఒకవేళ ఎక్స్ 20 కాకపోతే ఏమని ప్రింట్ అవ్వాలి, ఎక్స్ ఈస్ నాట్ ఏ 20, ఎక్స్ ఈస్ నాట్ ఏ 20 అని ప్రింట్ అవ్వాలి, లేదా ఎక్స్ వాల్యూ ఏంటి అనేది అది ప్రింట్ అవ్వాలి. సపోజ్ ఇప్పుడు నేను ఎల్స్ కండిషన్స్ యూజ్ చేస్తా ఇలాంటి సిచ్యువేషన్. మనం ఇఫ్ కండిషన్స్ ఏం చెప్పుకున్నాం, ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అయింది. అందుకని ఇప్పుడు మనకి ఏంటి, కండిషన్ ట్రూ కాకపోతే వేరేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎగ్జిక్యూట్ కావాలంటే ఏం చెప్పామండి, ఇఫ్ కండిషన్ ట్రూ కాకపోతే ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తాం. ఇదిగోండి ఇక్కడ ఏం చెప్పాం, ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అయింది, ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అయింది. సో ఈ కండిషన్ మనకి యూజ్ఫుల్ అయింది. సో నేను ఇప్పుడు ఆ కండిషన్ని యూజ్ చేస్తున్నాం మన ప్రోగ్రామ్లో. ఇఫ్ ఎల్స్ అంటే ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 ఇట్ విల్ ప్రింట్ ఎక్స్ ఈజ్ 20. అదర్వైజ్ ఎల్స్ ప్రింట్ ఎక్స్ ఈజ్ నాట్ ఏ 20. ఓకే, డైరెక్ట్గా వాల్యూను ప్రింట్ చేసేస్తున్నాను నేను. క్లోజింగ్ బ్రేసెస్, రిటర్న్ 0, క్లోజ్ చేసా. సో ఇప్పుడు చూడండి ఎక్స్ ఈక్వల్ టు 20 కాబట్టి ఏం ప్రింట్ అయితే అవుట్పుట్లో ఎక్స్ ఈస్ 20 అనేది ప్రింట్ అయ్యింది. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 20 ఈక్వల్ టు 20 ట్రూ కాబట్టి ఇది ప్రింట్ అయ్యింది. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఎక్స్ని 20 కాకుండా 10 చేశా. ఓకే, ఎక్స్ ఈస్ 10 అనుకోండి సపోజ్, అప్పుడు ఏమైంది, ఎక్స్ 10 వచ్చింది. 10 ఈక్వల్ టు 20 ఇది కండిషన్ ట్రూ అండి, కాదు. ఎక్స్ అనేది 10 20కి ఈక్వల్ ఎలా అయింది, 10 ఈక్వల్ టు 20 ఎలా అయింది, అవ్వదు కాబట్టి సో ఇది ఫాల్స్. ఇది ఫాల్స్ అయినప్పుడు ఈ ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయిద్దా, అవ్వదు. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోద్ది, ఎల్స్కి వెళ్ళిపోద్ది. ఎల్స్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏముంది, ఎక్స్ ఈజ్ నాట్ ఏ 20. సో అవుట్పుట్ కిందకి మనకి ఏమొచ్చిద్దండి, అవుట్పుట్లో ఎక్స్ ఈజ్ నాట్ ఏ 20 ప్రింట్ అయితే. నెక్స్ట్ టైం ఉందా, నెక్స్ట్ టైం లేదు కాబట్టి రిటర్న్ 0 చేసేసిద్ది, అవుట్పుట్ కంప్లీట్ అయిపోద్ది, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోద్ది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎక్స్ ఈజ్ 20 ఆర్ నాట్, అలాంటి సిచ్యువేషన్స్లో ఆర్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్ మీకు హోంవర్క్ టైప్ మీన్స్ మీరు ట్రై చేయడానికి ఎగ్జాంపుల్గా వర్క్ లాంటిది నేను మీకు ఏం చెప్తున్నానంటే ఎలాంటి ట్రై చేయాలంటే, ఇప్పుడు ఒక నెంబర్ ఒక 5 అనే నెంబర్ నేను ఇన్పుట్ కిందకి తీసుకుంటే యూజింగ్ స్కాన్ ఆఫ్ మీరు ప్రోగ్రామ్ రాయాలి. స్కాన్ ఆఫ్ ఎలా యూజ్ చేయాలో మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను. ఓకే, కాబట్టి 5 అనేది ఏదైనా ఒక నెంబర్ని ఇన్పుట్ కిందకి తీసుకోవాలి. ఆ ఇన్పుట్ నెంబర్ తీసుకున్న దాన్ని మన ప్రోగ్రామ్ ఏం చెక్ చేయాలి, ఇఫ్ కండిషన్స్లో ఇఫ్ ఎల్స్ యూజ్ చేసి మీరు కండిషన్ రాయాలి. ఇఫ్లో మీరు కండిషన్ ఏమని రాయాలి, ఇఫ్ ఎక్స్ ఇది దేనికి రాయాలి, ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్కి రాయాలి. ఓకే, ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఆర్ ఆడ్ అని చెప్పి ఎలా చెప్తామండి, ఈవెన్ ఏ నెంబర్స్ని ఈవెన్ అంటాం, ఏ నెంబర్స్ని ఆడ్ నెంబర్స్ అంటాం చెప్పండి. ఇఫ్ ఎనీ నెంబర్ డివిజిబుల్ బై 2
then the remainder is 0, then it is called even number. If it is giving remainder as 1, then it is called as odd number కదా. సో మన కండిషన్లో ఏం రాయాలి, ఇప్పుడు దాని కండిషన్ రాయాలి, ఇఫ్ స్టేట్మెంట్లో కండిషన్ రాయాలి. ఆ కండిషన్ ఏమని రాస్తారనేది మీరే ఆలోచించి రాయండి. ఓకే, లేదంటారా ఎండింగ్లో, ఈ వీడియో యొక్క ఎండింగ్లో నేను మీకు ఎలా కండిషన్ రాయాలనేది చెప్తాను. సో మీరు దాన్ని యూజ్ చేసుకొని ప్రోగ్రామ్ అవుట్పుట్ జనరేట్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఇఫ్ కండిషన్ యూజ్ చేసాం, ఇఫ్ ఎల్స్ కండిషన్ కూడా యూజ్ చేసాం. సో నెక్స్ట్ ఏముంది, ఎల్స్ ఇఫ్. ఓకే, ఇఫ్ ఎల్స్ ఇఫ్ అది ఎలా రాస్తారు, ఇప్పుడు నేను ఒక నెంబర్ తీసుకుంటాను, 20 అనేది సింపుల్ ఎగ్జాంపులే తీసుకుంటాను. ఎక్స్ అనేది 20కే తీసుకుంటాను. ఇప్పుడు నేను 3 కండిషన్స్ చెక్ చేయాలనుకుంటున్నా. ఏంటి, ఎక్స్ అనేది 20 కన్నా పెద్దదా, చిన్నదా, ఆర్ ఈక్వల్ టు 20యా, మీన్స్ 3 కండిషన్స్ చెక్ చేయాలనుకుంటున్నా. సో ఏ కండిషన్ ట్రూ అయితే ఆ కండిషన్లోని స్టేట్మెంట్ నీకు ప్రింట్ అవ్వాలి నాకు అవుట్పుట్ కిందకి. సో దానికి మనం ప్రోగ్రామ్ రాద్దాం. ఇప్పుడు ఇంట్ మెయిన్, ఓకే, హియర్ ఐఎమ్ డైరెక్ట్లీ అసైనింగ్ ఎక్స్ ఈక్వల్ టు 20. ఓకే, ఇప్పుడు 20 అయిన తర్వాత ఫస్ట్ కండిషన్ ఏం రాస్తున్నానండి, నేను ఇఫ్ కండిషన్ చూసుకుంటున్నా. ఇఫ్ కండిషన్లో ఫస్ట్ ఇది ఏం రాస్తున్నా, ఎక్స్ గ్రేటర్ దెన్ 20 అని రాస్తున్నా. ఓకే, ఒకవేళ ఎక్స్ గ్రేటర్ దాన్ 20 అంటే ఎక్స్ అనేది 20 కన్నా పెద్ద వాల్యూ అయితే నాకేం ప్రింట్ అవ్వాలి, ప్రింట్ఎఫ్లో అవుట్పుట్లో ఏం ప్రింట్ అవ్వాలి, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 20 అనేది నాకు ప్రింట్ అవ్వాలి. ఓకే, అక్కడతో ఆ కండిషన్ క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఎల్స్ ఇఫ్ అంటే ఒకవేళ ఈ కండిషన్ ట్రూ కాకపోతే ఇంకో కండిషన్ చెక్ చేయాలనుకున్నప్పుడు ఎల్స్ ఇఫ్ యూజ్ చేస్తాం. లేదు ఈ కండిషన్ ట్రూ కాకపోతే ఆటోమేటిక్గా ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకున్న సిచ్యువేషన్స్లో ఎల్స్ ఇఫ్ రాయం, డైరెక్ట్గా ఎల్స్ కండిషన్స్ రాస్తాం. కాదు వేరే కండిషన్, ఒకవేళ ఈ కండిషన్ ట్రూ కాకపోతే ఇంకో కండిషన్ చెక్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి టైంలో మనం ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎల్స్ ఇఫ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 20. ఓకే, ఎక్స్ లెస్ దాన్ 20 అయితే ప్రింట్ఎఫ్లో ఏం రావాలి అండి, అవుట్పుట్లో నాకు ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 20. ఓకే, ఇక్కడతో క్లోజ్ చేస్తాం. ఇప్పుడు ఈ రెండు కాకపోతే ఇంకా అయ్యే సిచ్యువేషన్ ఏది ఉందండి, ఇంకా ఈ రెండు కాకపోతే ఇంకేముంది సిచ్యువేషన్ ఇక్కడ. సో అది ఈక్వల్ టు 20 అని అర్థం. ఓకే, ఇక్కడ ఎక్స్ అయ్యే వాల్యూ ఏమేమి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఎక్స్ ఒకవేళ 10 తీసుకుంటే లెస్ దాన్ 20. ఓకే, ఇది ప్రింట్ అయ్యింది. ఒకవేళ 30 తీసుకుంటే గ్రేటర్ దాన్ 20, ఇది ప్రింట్ అయ్యింది. ఒకవేళ ఈ రెండు కాదు 20 తీసుకున్నాను అనుకోండి, ఏమైంది, ఈక్వల్ టు 20. సో దాని కండిషన్లో రాయక్కర్లా, ఆటోమేటిక్గా జరిగేది అదే కాబట్టి మనం కండిషన్ లేకుండా రాస్తాం. ఒకవేళ ఇంకో సిచ్యువేషన్ ఏదైనా ఉంది, అది ఎక్స్ 10 కన్నా ఎక్కువ ఉండాలి, 20 కన్నా తక్కువ ఉండాలి అంటే సిచ్యువేషన్ రాసుకున్నాం అనుకోండి, ఆ సిచ్యువేషన్ కావాలనుకో, చెక్ చేయాలనుకో, అప్పుడు ఇక్కడ మళ్ళీ అగైన్ ఎల్స్ ఇఫ్ అనే కండిషన్ రాసి ఎక్స్ గ్రేటర్ దాన్ 20 అండ్ ఎక్స్ లెస్ దాన్ 20 అనేది సిచ్యువేషన్ రాస్తాం. అది మల్టిపుల్ కండిషన్స్ ఎలా కంబైన్ చేయాలనేది మనకి ఆపరేటర్స్ ఉంటాయి, ఇంకా నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను, అప్పుడు దాన్ని డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఈ రెండు కాకపోతే ఏమైంది, 20 ఈక్వల్ టు, సో మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20. సో నేను ఈక్వల్ టు 20 అనేది ప్రింట్ చేసేస్తున్నాను. సో అయిపోయిన తర్వాత రిటర్న్ 0 0. ఓకే, ఇప్పుడు మీ కోడ్ ఫ్లో అర్థమైంది కదండి. ఇఫ్ ఇది ట్రూ అయితే ఎక్స్ గ్రేటర్ దాన్ 20 అని ప్రింట్ అయ్యింది, ఒకవేళ ఎక్స్ లెస్ దాన్ 20 అయితే ఎక్స్ లెస్ దాన్ 20 అని ప్రింట్ అయ్యింది. ఈ రెండు కండిషన్స్ ఫాల్స్ అయితే అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 20 అని అర్థం. సో ఎక్స్ ఈస్ 20 అని ప్రింట్ అయ్యింది. సో ఇలాగా మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్ కండిషన్స్ని యూజ్ చేస్తాం. ఈ ఇఫ్ ఫ్యామిలీని ఏమన్నామండి, సింగిల్ ఇటరేషన్ అన్నాం. సో ఇవి అన్నీ కూడా సింగిల్ టైం మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ చెక్ చేయటం అలాగే ఏం జరగట్లా,
ఒక్కసారే కోడ్ ఫ్లోలో ఒక్కసారే జరుగుతుంది, ఒక్కసారే చెక్ చేసి ఏ స్టేట్మెంట్ అయినా ఈ ఇఫ్ ఎల్స్ ఈ మొత్తం కండిషన్స్ లో ఏదైనా ఒక కండిషన్ ట్రూ అయితే ఆటోమేటిక్ గా రిమైనింగ్ వాటిని ఎగ్జిక్యూట్ చేయకుండా నెక్స్ట్ స్టేట్మెంట్స్ కి వెళ్ళిపోద్ది. ఓకే, అలాగా ఈ ఇఫ్ అండ్ ఇట్స్ ఫ్యామిలీ అనేది యూజ్ అయ్యిద్దండి. సో ఇది ఈ రోజు క్లాసు. నెక్స్ట్ క్లాసులో స్విచ్ స్టేట్మెంట్ అనేది ఎలా యూజ్ చేయాలనేది చెప్దాం. వీటన్నిటిని మీరు ప్రాక్టికల్గా ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే అప్పుడు మీరు కమెంట్స్లో పెట్టండి, నేను ప్రాక్టికల్ వీడియోగా దానికి పోస్ట్ చేస్తాను. ఇవి సింపుల్ టాపిక్స్ అండి. సింపుల్ టాపిక్స్ మీరు ప్రాక్టికల్గా చేయండి. నేను చెప్తే ఏంటంటే మీరు సేమ్ దాన్ని మళ్ళా కోడ్ని కూడా చూసి టైప్ చేస్తారు. ఇది కూడా నేను ఆల్మోస్ట్ కోడ్ రాశాను, నేను ఇక్కడ ఇంట్ అని మెయిన్ స్టేట్మెంట్స్ అన్నీ రాశాను. ఓకే, ఓన్లీ నేను కోడ్లో ఎగ్జిక్యూట్ చేయలేదు అంతే. సో మీరు దీన్నే యూజ్ చేసుకొని కోడ్లో రాసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, ఏమైనా చిన్న చిన్న సింటాక్స్ ఎర్రర్స్ వచ్చినా మీకు తెలుస్తాయి, ఏంటి ఎర్రర్ ఎలా వస్తుంది ఏంటి అనేది. సో దాన్ని మీకు అర్థం కాకపోతే మీరు కామెంట్స్లో పెట్టండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఓకే, ఇది ఇవాళ క్లాస్. రేపటి క్లాస్లో నెక్స్ట్ క్లాస్లో మనం స్విచ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేద్దాం. సారీ, లాస్ట్గా నేను ఇందాక మీతో ఏం చెప్పాను, కండిషన్స్ ఈవెన్ ఆర్ ట్రూ ఎలా చెక్ చేయాలనేది, కండిషన్ ఎలా రాయాలనేది చెప్పాను కదా. అది కండిషన్ ఎలా రాస్తారంటే, ఇఫ్ సపోజ్ మీరు ఎక్స్లోకి వాల్యూ రీడ్ చేశారనుకోండి, ఎక్స్లోకి వాల్యూ 5 వచ్చింది అనుకుందాం. ఎక్స్లోకి వాల్యూ 5 వస్తే ఇప్పుడు ఎక్స్ మనం ఏం చెప్పామండి, డివిజన్ చేసినప్పుడు రిమైండర్ అనేది 1 వస్తే ఆడ్ నెంబర్, 0 వస్తే ఈవెన్ నెంబర్ అని చెప్పాం కదా. సో మనం 1కి 0కి కంపారిజన్ చేయాలి. అంటే ఎక్స్ వాల్యూ రిమైండర్ చేస్తే వచ్చిన వాల్యూని మనం 1నా 0నా అనేది కంపారిజన్ చేయాలి. అది మన కండిషన్. సో ఫస్ట్ రిమైండర్ ఎలా తెలుసుకోవాలండి, రిమైండర్ తెలుసుకోవాలంటే ఆపరేటర్ ఏమని చెప్పామండి, రిమైండర్ ఆపరేటర్ ఇది కదా, డివిజన్ అంటే ఇది. ఓకే, రిమైండర్ ఆపరేటర్ ఇది. సో రిమైండర్ ఎక్స్ పర్సెంటేజ్ బై ఎంత, దేంతో డివైడ్ చేయాలి, 2తో చేయాలి. 2తో చేస్తే వచ్చిన వాల్యూ అనేది ఈక్వల్ టు కంపారిజన్ ఈక్వల్ టు అనేటప్పుడు డబల్ ఈక్వల్ టు రాయాలి. అసైనింగ్ చేసేటప్పుడు సింగిల్ ఈక్వల్ టు చేయాలి. సో ఇప్పుడు మనం దేంతో కంపారిజన్ చేస్తున్నా, 0తో చేస్తే ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే ఏం ప్రింట్ అవ్వాలండి, ఏం ప్రింట్ అవ్వాలి, ఈవెన్ నెంబర్ని ప్రింట్ అవ్వాలి. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఆటోమేటిక్గా ఈవెన్ కాకపోతే ఏమైతే ప్రింట్ ఆడ్ అవ్వాలి. సో ఇది ఎలా వర్క్ అవుతుంది, 5 సపోజ్ 5 ఎక్స్ 2తో డివైడ్ చేస్తున్నా, 2 times 4 రిమైండర్ అంతండి 1. సో ఈ 1 ఇక్కడ 1 వచ్చింది, 1 ఈక్వల్ టు 0. ఇది కండిషన్ ఫాల్స్. సో 5కి ఏం అవుట్పుట్ రావాలి, ఆడ్ అనేది అవుట్పుట్ కిందకి రావాలి. సో నేను మ్యాక్సిమం అవుట్పుట్ కోడ్ ఎలా రాయాలనేది మొత్తం చూపించేశాను. సో మీరు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి నాకు అవుట్పుట్ వస్తుందో రావట్లేదో చెప్పండి కామెంట్స్లో. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.